రమేష్ చాలా ఏళ్ళ నుంచి నా దగ్గరికి వస్తున్నాడు, కలుస్తున్నాడు. అతను కాళ్ళు మనలా నడవలేని పరిస్థితిలో ఉండేవాడు. చాలా ఇబ్బంది, ఎంతో ఎంతో ఖర్చులు పెట్టి ఆ కాళ్ళు ఎన్నో రిపేర్లు చేసి ఒక 2-3 డాక్టర్లు చాలా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ చేస్తే, సహాయం చేస్తే ఇప్పుడు పర్లేదు. ఇక్కడ టాపిక్ ఈ కాలు ప్రాబ్లం కాదు, మోకాల్లో పొర ఉండేటువంటి గొర్రెల ప్రాబ్లం. అమాయకం, అజ్ఞానం కలగలిసినటువంటి ఓ పల్లెటూరు తల్లి వాళ్ళ అమ్మని గొర్రె కింద మార్చేశారు. గొర్రె కింద మార్చేస్తే ఇన్ని కష్టాలు ఉన్నాయి. ప్రార్థన చేస్తే ఏ కష్టం తీరలేదు. ఓన్లీ హాస్పిటల్కి వెళ్తేనే కష్టం తీరింది. ప్రార్థన వల్ల ఏ కష్టం తీరలేదు. కళ్ళజోడు లేకుండా వాళ్ళ పుస్తకం చదవలేదు. అంత దౌర్భాగ్యం మాత్రమది. ఓ టార్చ్ గడ్డ పగిలిపోతుంది. ఎందుకు పగిలిపోతుంది గడ్డ? వీటి నెత్తి మీద బండేసి కొడతా. సో కాబట్టి అతను వాళ్ళ అమ్మ గొర్రెగానే ఉన్నప్పటికీ, అతనికి ఎంత శారీరక ఇబ్బంది ఉన్నప్పటికీ, ఇంట్లో ఇబ్బంది ఉన్నప్పటికీ, బయట వాళ్ళు అవమానం చేస్తున్నప్పటికీ ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఎలా ఉండాలి, ఇదే ఉదాహరణ. తన శరీర ఇబ్బంది, మనసు ఇబ్బంది, మనీ ఇబ్బంది, ఇంట్లో వాళ్ళ అమ్మతో ఇబ్బంది, ఇన్ని ఇబ్బందుల మధ్యలో కూడా ఇతను ధర్మం వైపే నిలబడ్డాడు తప్ప గొర్రెలాగా ద్రోహిలాగా మారలేదు. అతని అనుభవాన్ని అతను ఎలా దీని నుంచి ముందుకెళ్ళాడో చెబుతాడు. మనం విని మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని గొర్రెలు కాకుండా కాపాడుకుందాం. భారత్ మాతాకి. ఒక వ్యక్తి గొర్రెగా మారితే నీకేంటి నష్టం? రాధా మనోహర్ అనొచ్చు. ఎవరైనా వ్యక్తి గొర్రెగా మారితే వారిలో దేశభక్తి ఉండదు, వాటిలో అమ్మా నాన్న పట్ల గౌరవం ఉండదు, అందరూ నరకానికి వెళ్ళిపోతారని చెప్పేటువంటి నీచ్ కమీన్గా తయారవుతాడు. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం హిందువులం, మనమంతా బంధువులం. మనం భక్తిని కలిగి ఉండాలి, భక్తిని ప్రచారం చేయాలి. ఎడారి మతాల నుంచి దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాలి. భారత్ మాతాకి. అను విందాం, ఉందాం, తర్వాత తిందాం. జై శ్రీరామ్. నేను ఫస్ట్ మాట్లాడుతున్నాను మైక్లోని. ఇప్పుడు కొంచెం ఎప్పుడు మాట్లాడలేదు. నేను 2007 ముందు వరకు కూడా చాలా బాగా ఉండేవాడిని. 2007 నుంచి నాకు ఒక అరుదైన వ్యాధి వచ్చి ఎందుకు పనికిరాకుండా అయిపోయాను. మా నాన్న ఎత్తుకొని మోసేవాడు నన్ను. అంటే చెట్లు చెప్తారు అందరూ, అవి అలాంటిది కాదు, రియల్ స్టోరీ. కావాలి నాకు సంబంధించిన వరకు కిమ్స్ హాస్పిటల్ ఒక దేవాలయం, అందులో ఉన్న డాక్టర్లే నాకు దేవుళ్ళు, వాళ్ళే నాకు లైఫ్ ఇచ్చారు. 2007లో నేను ప్రాబ్లం జరిగేటప్పుడు నాకు ఇంత వచ్చినప్పుడు మా అమ్మని ఇంటి పక్కల వాళ్ళందరూ కలిసి, పాస్టర్ వాళ్ళందరూ కలిసి మతం మార్చారండి. మార్చేస్తేనే అక్కడ సామర్లకోట దగ్గర పెద్దపురం స్వస్థ స్థలం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే అక్కడ ఉన్న డీజే మ్యూజిక్లు, సౌండ్స్, అక్కడ కొబ్బరి నూనె స్ప్రేలు, ఇవన్నీ చాలా దారుణంగా ఉంటాయి. 7 వారాలు రావాలా, 8వ వారం సాక్ష్యం చెప్పాలా, ధారాళంగా కానుకలు సమర్పించి సాక్ష్యం చెప్పాలా. చెప్తే అక్కడికి వెళ్ళిన రోజు ఎలా ఉంటుంది, చాలా వింతగా ఉంటాయండి. ఒకరు వస్తారు, నేను ఇలాగ చనిపోదాం అనుకున్నాను, నాకు అసలు ఏం లేదు లైఫ్ ఇంకా అనుకున్నాను, ఇంకా ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 2 డబ్బా తెచ్చేసుకున్నాను, ఇంట్లో పెట్టుకున్నాను, తాగేద్దాం రెడీ అయిపోయాను. అటుపక్క వెళ్తున్నాం. పాస్టర్ గారు మా ఇంటి పక్క వాళ్ళు చెప్పారు, ఒకసారి ఇన్ని ప్రయత్నాలు చేసాము, ఇది కూడా వెళ్ళొచ్చేద్దాం అని చెప్పి వెళ్ళాము. ఫస్ట్ వారం వెళ్ళాము, కొంచెం బాగుంది. 2వ వారం వెళ్ళాము, బాగుంది. అలా 7 వారాలు ఇచ్చాం. తర్వాత నేను సాక్షి చెప్పుకున్నాను, మా ఆయన క్యాన్సర్, ఇది అసలు ఎక్కడికి వెళ్ళినా తగ్గలేదు. ఇంకా మేము మాకు ఆర్థికంగా, శారీరకంగా అన్నింటిగా స్థితికి పడిపోయాం. ఇంకా మాకు వేరే దారి లేదు. అప్పుడు ఇలా చెప్పడంలో వెళ్ళాము. 7 వారాలు వచ్చాము. మా ఆయన క్యాన్సర్ తగ్గిపోయింది. 8వ వారం ధారాళంగా కానుకలు సమర్పించుకుంటాం అని సాక్షి చెప్తున్నారు. కాబట్టి ఇంకొక ఆవిడ వస్తుంది, ఎయిడ్స్ తగ్గిపోయింది అంటారు, ఇంకొకరు వస్తుంది, బ్రెయిన్ ట్యూబ్ తగ్గిపోయింది అంటారు. అలా చెప్తానే ఉంటారు మా వినాలి. కానీ పోలీ అంతా చెప్తే చాలా తెలియదు. కానీ ఇప్పుడు మా అమ్మని ఎలా మార్చేశారంటే కొన్ని ప్రలోభాలు పెట్టి మార్చేశారు మా అమ్మని. మార్చితే నేను ఇప్పుడు మా అమ్మతో ఏం చెప్తున్నానంటే అన్నీ మార్చారు. నువ్వు మగం మారితే నీ కొడుకు వేసి నడుస్తాడు అన్నారు. ఎన్ని చేసి పోయే నా వల్ల ఇది మారిపోయాడు అంటుంది. పోలేను, నా వరకు నేను నమ్మలేదు. మా అమ్మకి మోకాళ్ళని పిలుస్తాను, మా అక్కలు నన్ను అంటుంది, లేకపోతే అంటుంది. థైరాయిడ్ వచ్చింది, మందులు వేస్తున్నాను నేనే.
షుగర్ వచ్చింది నేనే తెస్తున్నాను, బీపీ వచ్చింది నేనే తెస్తున్నాను, తలేజ్ వచ్చింది వెట్కో టాబ్లెట్స్ నేనే తెస్తున్నాను, ఇవన్నీ నేనే తెస్తున్నాను. వెళ్ళిపోయేటప్పుడు ఇప్పుడు మా అమ్మతో నేను రోజు ఒక మాట చెప్తున్నాను, అమ్మ వాళ్ళు ఏదో చెప్పారు మారేవు, రోడ్ అంటే ఒకటి వచ్చింది, ఒక బండిలో ఏదో వచ్చింది, నీకు ఒక దుప్పటి కావాలా కొన్నావు, 10 రూపాయలు చెప్పాడు, లేదు బేరపడకుండా కొన్నావా అంటే కొన్నాను, సరే 10 రూపాయలు వస్తూ 5 రూపాయలు బేరపడి కొన్నావు. కొన్నప్పుడు అని అడుగుతావు ఇది ఎన్ని నాలుగు మందుతుంది అని, ఓ సంవత్సరం అంటుందో లేదా 6 నెలలు అంటుందో అని అంటాడు. అన్న తర్వాత అప్పుడు మా అమ్మ ఏం చెప్పాలా, అది వారం రోజులు చిరిగిపోయిందని, చిరిగిపోతే నెక్స్ట్ టైం వాడు అలా వస్తాడు, వచ్చినప్పుడు అని ఆపి అడుగుతుంది. ముందు కొనేటప్పుడు చాలా బేరపడుతుంది, వస్తువు పోతే ఆపి చాలా గట్టిగా అడుగుతుంది. అడిగినప్పుడు ఇప్పుడు మా అమ్మని నలుగురికి వస్తే చూసారా, ఈ స్టోరీ దేని గురించి చెప్పేది వేరే దాని గురించి ఉదాహరణకి. ఇప్పుడు మార్చినప్పుడు ఇరుగు పొరుగు చెప్పడం మారింది మా అమ్మ, అంటే నలుగురు ఈ వస్తువు బాగుంది కొనంటే కొనాలి, బేరం ఆడి కొనాలి. ఇప్పుడు మా అమ్మ మారిపోయినా సరే నీరసాలు అన్నీ మామూలుగా ఉన్నాయి. ఈ దేవుడు నచ్చక అందులోకి వెళ్ళింది, అందులో కూడా తగ్గలేదు అమ్మ. ఒకసారి ముస్లిమ్స్ దాంట్లో కూడా వెళ్ళి చూడు, నలుగురు ఎలా పోవడం పట్టావు కదా, ఇప్పుడు అందరూ కూడా వెళ్ళి చూడు, చాలా సీట్లు ఉన్నారో పొరులు ఉన్నారో ఉన్నాయి, ఏదో దాంట్లో వెళ్ళు, ఒకసారి పోయిన తర్వాత నేను గొప్ప ఏముంది అని చెప్పాను. అన్న తర్వాత వస్తువు చిరిగిపోయిందండి, వారం రోజుల్లో చిరిగిపోయింది అనుకున్న వస్తువు. ఇప్పుడు మా అమ్మ మాడినా సరే నేసాలు తగ్గలేదు, కొత్త నేసాలు అలా వస్తానే ఉన్నాయి, కొత్తగా వస్తానే ఉన్నాయి. వచ్చినప్పుడు ఒక్కసారి అమ్మ మార్చినప్పుడు ఏ ఉపయోగం లేకుండా మనం ఏ పని చేయం కదండి, ఏదో చెప్తేనే కదా పని. అప్పుడు మా అమ్మని ఏమన్నానంటే ఒకసారి చచ్చిపోలేదు, నేను మార్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు నేను 3 పూటలు ప్రార్థన చేస్తున్నాను, బొట్టు పెట్టుకోలేదు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు నీరసాలు తగ్గకపోగా కొత్తగా నీరసాలు వస్తున్నాయి, నా పరిస్థితి ఇప్పుడు గ్యారెంటీ వారిని పెరిగినట్టు వెళ్ళి అడుగుదమ్మా అని చెప్తున్నాను. మా అమ్మ ఏం చెప్తే సమాధానం క్యాన్ రివర్స్ కేవలం. ఇప్పుడు గురుగారు ఏదో మాట చెప్పారండి, టాపిక్ ఒకటి చావు గురించి వచ్చింది, చావు గురించి వచ్చి ఇలా అమ్మలో కాకేస్తుంది కదా, ఇంక వెందో ఇలా నేను చాలా ప్రయత్నం చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్తుంటే ఇలా ఎవరో నాకు తెలిసిన కాదు కాబట్టి నాకు ప్రశ్నించలేదు, నాకు డౌట్స్ లేదు. బయటకు వచ్చి చెప్తున్నావు, ఇంట్లో మీ అమ్మని మార్చు, మీ అమ్మని మార్చొచ్చి బయటకు వచ్చి చెప్తానని కొన్ని శత్రువులు అంటే బాగుండు, పరాయి మతస్థులు అంటే బాగుండు, హిందువులే అంటున్నారు డైలీ నన్ను. అలా చెప్తున్నాను, బాబు నువ్వు ఇలా నడుచుకుంటే వెళ్తావు, అక్కడ గొయ్యి ఉంటుంది, ఊరిలో పడిపోతావు, నీ కాలు ఇరిపోతే, నీ కాలు ఇరుకు నీకు ఎలా పోయేవు, కానీ వేరే వాళ్ళకి అలా జరగకుండా నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు ఆ దరిద్రం వచ్చిన పంపం తాగింది, చాలా దరిద్రం నేను భరించలేకపోతున్నాను అలాంటప్పుడు నేను చెప్తున్నాను అంటున్నాను. తర్వాత కూడా మాట్లాడారు కదండి, కానీ చాలా టాపిక్ వచ్చింది. ఇప్పుడు మన పిల్లలకి తాతమోస్తాపులు ఇస్తారు ఆస్తులు, తాత మనకి తండ్రి ఇస్తారు, తండ్రి మనకి ఇస్తాడు, దాంతో పాటు మనకు మతం వచ్చింది, అది హిందూ మతం వచ్చి ఇంకో వేరేది అవ్వచ్చు, మధ్యలో మనం దాన్ని ఏం చెడగొట్టడం, తాతలో తండ్రి ఇచ్చిన ఆస్తులు ఎలాగో మన పిల్లలకి ఇస్తాం, ఇది కూడా ఇచ్చేద్దాం అండి, ఇది కూడా వాస్తవం ఇచ్చేద్దాం అండి, దీన్ని కూడా ధర్మాన్ని ఈ సంస్కృతిని ఇచ్చేద్దాం, అయితే ఇస్తాం, ఆస్తులు ఇస్తాం, పిల్లలకి సంస్కారం లేకపోతే దాంతో కూడా ఇది కూడా ఇచ్చేద్దాం. తర్వాత ఏదో గురువుగారు అన్నారు కదా, అదే ఏదో సభ గురించి వచ్చిన టాపిక్, మామూలుగా మనం ఎన్ని సంవత్సరాలు అవుతుందండి, పుట్టిన తర్వాత సంవత్సరం బతకొచ్చు, 10 సంవత్సరాలు బతకొచ్చు, 100 సంవత్సరాలు 10 సంవత్సరాలు బతకొచ్చు. బ్రతికినప్పుడు ఆడు పోయినప్పుడు ఆ చుట్టూ ఏడుస్తారు కదండి, ఒక చచ్చిపోతే చచ్చిన శవం ముందు అందరూ కూర్చొని ఏడుస్తారు, ఏడ్చేవాళ్ళు ఎవరు చెప్పండి ఒకసారి, చచ్చిన శవం ముందు చుట్టూరు కూర్చొని ఏడ్చేవాళ్ళు ఎవరు కాదు, తర్వాత చచ్చిపోయేవాళ్ళు ఏడుకుంటారు, చావోయే శవాలు ఏడుస్తాయి నాకు, చచ్చిన శవం ముందు చావోయే శవాలే చెప్పింది అదే, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయే వాళ్ళ కోసం. నేను ఇప్పుడు మనం ఇప్పుడు ఒక గురుగారు ఉందాక కొన్ని ఇన్స్పిరేషన్ స్టోరీస్ చెప్పారు కదండి, నేను ఒక కథ చెప్తాను. ఒక అతను ఊళ్ళోని పూజ చేస్తున్నాడు, పుట్టినతోనే మహాశివభక్తుడు, ఆయన శివుని పూజిస్తున్నాడు, ఇంకా శివారాధన చేయిందే ఏమి తినడో ఏమి కాదో అలా ఉంటాడు అన్నమాట. ఉండేటప్పుడు ఆయనకి పిల్లలు లేరు, అలా పూజలు చేయగా 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 ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత కొడుకు చనిపోయాడండి. చనిపోతే అప్పుడు ఏం జరిగిందంటే, వీళ్ళు పాసినట్టు ఉంటారు, ఎవరైతే శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఉంటారో బలహీనంగా ఉంటారు కదా, వెళ్ళాడు. మామూలుగా ఉన్నప్పుడు వెళ్తే అక్కడ రెండో మాట, మామూలుగా వెళ్ళినప్పుడు వెళ్తే రెండో, ఇలాగ కొడుకు చచ్చిపోయాడు, రోజు శివుడికి పూజ చేస్తున్నాడు, అయినా సరే కొడుకు చచ్చిపోయాడు, మనకు దొరికాడు బలిగా మార్చేద్దాం అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బాబు నువ్వు పూజలు చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, అయినా సరే నీ కొడుకు చనిపోయాడు కదా,
దీనివల్ల ఏంటంటే నువ్వు వేసి నమ్ముకో బాగుంటుంది అంటే అప్పుడు అతను అంటాడు, బాబు నేను రోజు పూజ చేస్తున్నా అన్నీ బాగానే ఉంది, నాకు ఆ కొడుకుని ఇచ్చింది ఎవడో ఆయనే కదా, ఆయన ఇన్ని రోజులు ఇచ్చాడు లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఇచ్చాడు తర్వాత తీసిపోయాడు, ఆయనే ఇచ్చి ఆయనే తీసుకుపోతే నేను మధ్యలో చేసేది ఏముంది, నన్ను అడుగుమని నాకు రుణార్పంతో ఇన్ని రోజులే ఉంది తీసుకెళ్ళిపోయాడు ఇచ్చేసాను నేనెందుకు మారాలని అన్నాడు. కాకపోతే మీరు అందరూ గుడికి వెళ్తారమ్మా, పూజ చేస్తారు కదా, సరే నేను చెప్తాను, మీరు ఇన్ని పూజలు చేస్తున్నారు ఎన్ని చేస్తున్నారు కదా, కానీ మన ఇంటి పక్కన ఎవడన్నా శారీరక సమస్యలతోనూ ఆర్థిక సమస్యలతో ఏమైనా ఉన్నాడు అనుకో, ఉన్నప్పుడు మన వాళ్ళు పూజారులు పట్టించుకోరు, పూజారులు పట్టించుకోరు, వెళ్ళి భక్తులు పట్టించుకోరు, వాళ్ళ ఇంటికి కూడా చూడరు, అప్పుడు కూడా వస్తాడు ఆ డబ్బు పట్టుకొని సిరి వేస్తాడు చాలా చేస్తాడు, వీడు లొంగిపోతాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు అందరూ గుడికి వెళ్ళి చాలా విపరీతంగా పూజలు చేస్తున్నారు, పుస్తకాలు వస్తాయి గోదావరిలో తొక్కిసినట్టు చేసుకుని చచ్చిపోతూ కూడా స్నానాలకు వెళ్తున్నారు, గంగానాథ్కి వెళ్తున్నారు, ఇన్ని చేస్తున్నారు, ఇన్ని పూజలు చేస్తున్నారు, ఇన్ని భవనిమాలు వేస్తున్నారు, సోమవాళ్ళు వేస్తున్నారు, ఇన్ని చేస్తున్నారు, కానీ ఎవరో మీ ధర్మాన్ని పాటు చేస్తున్నాడు, మీ ఇటు పక్కన ఉన్న మతం మార్చేస్తారు, ఇటు పక్కన ఉన్న మతం మార్చేస్తున్నాడు. మీరు చేసే పూజలు ఎందుకు ఈ పూజలు ఎందుకు? పూజ ఒకటే చేసి సరిపోతా, మన ధర్మం కాపాడడం అవసరం లేదా? తక్కువ మారిపోతుంది. 100 మంది హిందువులు ఉన్నా కదా, ఒక క్రిస్టియన్ కానీ ఒక ముస్లిం కానీ వచ్చి ధైర్యంగా పలుకుతాడు, ప్రార్థన చేస్తాడు. 10 మంది అలా ఉన్నాయండి, మీరు ఒక వెళ్ళండి ఏం జరుగుతుంది చూద్దరు. మనం మైనార్టీ పోతుంటే మనకి ఏ గుడికి వెళ్తే నాకు గుడి ఉండదు కదా తర్వాత. అంటే మీరు దీనికి ఎలా అర్థం అవ్వాలంటే మీరు ఏదో పని చేసుకుంటారు, ఇక్కడ ఉన్న అందరూ ఏదో పని చేస్తారు, సాయంత్రం చేసిన పనికి ప్రతిఫలంగా 100-1000 వస్తుంది. ఆ 1000 రూపాయలను మనం జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకొని ఆ 1000 రూపాయలు మన అవసరాలు వాడుకుంటాం. దారిలో ఎవరైనా కొట్టేస్తే దాని ఫలితం మనకి ఏముండదు, ఉపయోగం ఉంటుంది. అలా మనం పూజలు చేసేసినంత మాత్రం ఏమి ఉండదు. మన పూజకి ఉన్నాయి కూడా కాపాడుకోవాలి, మన దేవాలయాలన్నీ మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా కాపాడుకోవాలి. పూజ ఒకటే చేస్తే సరిపోదు, హోమాలు ఎక్కువ చేస్తే సరిపోదు. ఎలా ఉంటుందంటే మనం కష్టపడి డబ్బులు సంపాదించుకున్నట్టే ఉంటుంది, అది ఎవరో కొట్టేసినట్టు ఉంటుంది అన్నమాట. సరే అంటే శివ ఏం చెప్పాలనుకున్నా అంటే పూజ మాత్రమే చేస్తే సరిపోదు, మన ధర్మానికి హాని చేసే వాళ్ళకి బయట పూజ కూడా చేయగలిగే స్థితిలో ఉండాలి. దానికి వాళ్ళు పూజ ఎలా మించిపడు. ఈ లాస్ట్ పాయింట్ చెప్పి ముగించాలి, కాలుతుంది తర్వాత మనం చెప్పేది. లాస్ట్ పాయింట్ 1.5 minute అయిపోవాలి. అంతా కావాలి మళ్ళీ part 2లో కట్ చేసి అందరూ వెళ్ళాలి, ఓకేనా? నేను కావాలి వాళ్ళందరూ కూర్చుంటే మాట్లాడు, నాకు అభ్యంతరం లేదు. నువ్వు చెప్పాలనుకున్న మెయిన్ డిష్ అయితే చెప్పావు, చాలా సంతోషంగా కూర్చో. అతను బాధ ఏం లేదు, పాడైపోకండి. మా ఇంట్లో మా అమ్మకి ఆ విషయం ఎక్కింది, మీ ఇంటి చుట్టుపక్కల మీ ఇళ్లలో ఆ దరిద్రపు మతం ఎక్కకుండా కాపాడు, అంతే. అంతమించి అతను చెప్పాలనుకున్నది ఏం లేదు. ఎన్ని ఉదాహరణలు చెప్పినా అది ఉంటుంది. అందుకని రోగం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, రోగం రాకుండా చక్కగా ఇలా యాగం చేసుకుని యోగం పొంది భగవంతుడి యొక్క బాలభావం తింటాం, ఓకేనా? అందరం అంతా చెప్పి హరే కృష్ణ. మీ అందరికీ ఒక జాగ్రత్త, అంటే అలా వెళ్ళొద్దు. అక్కడ నీటిలో ఉదాహరణకి మనం స్నానానికి వెళ్తాం, అక్కడ ఊపు ఉంటుంది, దాంట్లో పడిపోతారని చెప్తాం కదా, అలా ఒక చిన్న జాగ్రత్త చెప్తాను. మీరందరూ నాకు నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పుకోండి. నిజం చెప్తానన్నావు చెయ్యొద్దండి, నిజం చెప్తానన్నావు చెప్పరా, నిజం చెప్తానన్నావా. మీకు ఎప్పుడైనా గోముఖ వ్యాఘ్రహం అంటారు తెలుసా? మొన్న రాజమండ్రిలో పులి వచ్చింది తెలుసా, పట్టుకోవడానికి ఎన్ని దండాలు పడ్డారు. గోముఖ వ్యాఘ్రహం ఎప్పుడైనా చూసారా? ముఖం గోవులా ఉంటుంది కానీ వెనకాలంతా పులి. ఇలా ఒకడు ఉన్నాడు, వాడు నానా పెంటంతా తింటాడు, బల్లులు తింటాడు, పిల్లులు తింటాడు, పాములు తింటాడు, తేలు తింటాడు, పురుగులు తింటాడు, ఇవన్నీ తింటాడు. అయితే నాకు తెలిసి మన ఈ సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వాడు ఎవడు ఇలాంటి అని తింటాడు, అవునా? ఎందుకంటే మన ధర్మం ఎంత గొప్పదంటే ప్రతి చెట్టులోని పుట్టలోని ప్రతి జీవిలోని కూడా దైవాన్ని చూస్తుంది మన ధర్మం. కాబట్టి తింటారు కానీ కొంతమంది రెగ్యులర్ గా కొన్ని తినే వాటిని తింటారు, అంతేగాని ప్రతిదీ తినరు, ప్రతిదీ తినరు. అసలు అవి కూడా తినదని చెప్తాం మనం. బట్
ఉన్నారు, కానీ అన్నీ తినరు, కొన్ని మాత్రమే తింటారు, రెగ్యులర్ మెనూ అది అంతే. కానీ ఈ దరిద్రాన్ని అంతా తినేవాడు ఉంటారు చూసారా, అటువంటి వాడిని చాలా మంది మన హిందువులు ఎక్కువ ఫాలో అవుతుంటారు. విషయం తెలుసా మీకు? క్రిస్టియన్స్ ఎవరో ఫాలో అవ్వండి, ఒక ముస్లిమ్స్ ఎవరో ఫాలో అవ్వరు, మన హిందువులే ఎక్కువ ఫాలో అవుతుంటారు. అందుకని శ్రీల ప్రభుపాదులు గారు చెప్తారు, ఇస్కాన్కి నష్టం ఎక్కడి నుంచి వస్తుందంటే బయట నుంచి కాదు, లోపల నుంచి అన్నారు. అలాగే మన ధర్మానికి కూడా నష్టం ఎక్కడి నుంచో కాదు, మన లోపల నుంచి వస్తుంది. ఎంతమంది పెంచి పోషిస్తున్నారు చెప్పండి. వాడు ఎంత భారతదేశానికి వచ్చి అడుగు పెట్టి ఏమి మాట్లాడలేడు వాడు, అలాంటిది పరాయి దేశాలకు వెళ్ళిపోయి అక్కడ మన ప్రభు మీద శపథాలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చి మాట్లాడమన్నటువంటి సో ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు నా అన్వేషణ? చేశారా? చేస్తే వెంటనే ఏం చేయాలి? చేయాలి. అన్సబ్స్క్రైబ్ చేయాలి కాదు, రిపోర్ట్ కొట్టాలి. గోముఖ వ్యాగ్రహం అన్నాను కదా ఇందాక నేను. గోముఖం అంటే ఏంటి? గోవులా ఉన్నాడు. గోవులా ఏం చేశాడు? మన ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినట్టు చూపించాడు, లేదా మన హిందూ దేవాలయాలకు వెళ్ళి చూపించాడు, నేను హిందువు అని చెప్పుకుని తిరుగుతున్నాడు. అలాగే మహాభారతం కూడా ఉపన్యాసాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఇలా ఎందుకోసం అంటే మనలాంటి హిందువులందరినీ, ఇటువంటి హిందువులు చౌకబారి హిందువులు, అర్థమైందా? వాళ్ళు ఎందుకంటే భగవద్గీత చదవరు, భాగవతం చదవరు, రామాయణం చదవరు, ఎవడేం చెప్తారు వింటారు. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ నమ్మించడానికి ఏం చేస్తూ ఉన్నారంటే ఇలా మహాభారత ఉపన్యాసం చెప్పడం, లేదా ఆ గుడికి వెళ్ళడం, ఈ గుడికి వెళ్ళినట్టుగా నేను హిందువుని అని స్టాంప్ వేసుకుంటాడు. కానీ వాడు చేసేది అంతా కూడా ఈ గొర్రెల వ్యాపారం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవడు ఏం చెబితే, ఎవడు ఏం బాగుందో తినేయకండి, ఎవడు ఏం పెడితే తినేయకండి. ఏమవుతుంది? అలా వింటే, అలా తింటే ఏమవుతుంది? మన జీవితం అంతా నాశనం అయిపోతుంది. అటు మన సనాతన ధర్మాన్ని పాటించలేక, అటు ఆ విధంగా అంటే రెండింటికి చెడ్డ రేవడిలాగే అయిపోతుంది మన జీవితం. కాబట్టి అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. హరే కృష్ణ. అద్భుతంగా చెప్పారు, ఇన్ టైం చెప్పారు, రైట్ టైంలో రైట్ వర్డ్స్. జస్ట్ సవరణ ఏంటంటే ఏది పెడితే అది వినకండి, ఎక్కడ పెడితే అక్కడ తినకండి, ఎవరి దగ్గర పడితే ఆ దగ్గర కొనకండి. అర్థమైందా? కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకండి. దేకడం అంటే తెలుసుగా, హిందీలో దేకలేదు, తెలుగులో దేకండి. అందుకని మనం అందరూ ప్రతిష్ఠ చేద్దాం. దుర్లభమైన ఈ మానవ జన్మ మనకు లభించినందుకు నిన్న కూడా విన్నాను, అందరూ చెప్పండి, దుర్లభం మానుషో జన్మ, దుర్లభం ముముక్షత్వం, దుర్లభం మహాపురుష సంశ్రయం. ఈ మూడు చాలా అరుదుగా వస్తాయి. ఏమిటిది? మానవ జన్మ అరుదుగా వస్తుంది, రేర్ టు అచీవ్. అలాగే రేర్గా వచ్చేటువంటిది మోక్షం పొందాలనే కోరిక. అలాగే రేర్, దుర్లభం అంటే రేర్ కదా, దుర్లభం మహాపురుష సంశ్రయం, గొప్ప వాళ్ళతో సాంగత్యం అరుదుగా లభిస్తుంది. కానీ మనం అదృష్టవంతులం, శ్రీల ప్రభుపాద వారి సాంగత్యం మనకు లభించింది. వారి పుస్తకాల ద్వారా, వారి వాక్కుల ద్వారా, వారి శిష్యుల ద్వారా, వారి ప్రశిష్యుల ద్వారా, ఇలాంటి మందిరాల ద్వారా. కాబట్టి మనం అందరం కూడా ప్రభుపాద వారి సాంగత్యాన్ని రోజు పొందుదాం, ఆయన పుస్తకాలు రోజు చదువుదాం. శ్రీల ప్రభుపాదకి. ఇప్పుడు మనం అందరం ఒక ప్రతిజ్ఞ చేసి మనం వెళ్ళిపోదాం. టీవీ వాళ్ళు వచ్చారు, నేను పిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలి, వెళ్ళి రెడీ మరి ప్రసాదం తీసుకోవాలి. వన్ డే దాటిపోయింది. అందరూ ఒకసారి చెయ్యిలా పెట్టండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ వేద భూమిలో, ఈ దేవభూమిలో హిందువుగా జన్మించిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతా కీ
మాతాకి జై శ్రీరామ్. ఎవరైనా మన వాళ్ళు అదేంటి అన్ని ఒకటే కదా అని సోది కబురు చెబితే నిరూపిస్తే 10 లక్షలు ఇస్తాం. పబ్లిక్ గా జగన్నాథ్ ఎదురుగా చెప్తున్నాను 10 లక్షలు. అన్ని ఒకటని పిచ్చి కబురు చెప్పద్దు, మీకు అర్థమయ్యేలా చెప్తాను. 2 నిమిషాలు సోయిషు నేను బాలవాకు బ్రహ్మకు వాడు చక్కచక్క చెప్తాడు. మీరు ఇట్లా సరే అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. 5,000 సమానమా? నోటితో చెప్పు కాదని గట్టిగా. 5,000 సమానమా? కాదు. మీ అమ్మ షాప్ లో బొమ్మ సమానమా? కాదు. గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? కాదు. ఆవుడు మేపేవాడు ఆవుడు మేసేవాడు సమానమా? కాదు. అన్ని మతాలు సమానమా? కాదు. అది పొందా కూడా చెప్పండి. నాన్న అర్థమైందిగా. అందుకని 10 లక్షలు ఎవరన్నా కావాలంటే నా ఫోన్ నెంబర్ కార్డులో ఉంది, పంపించారు మీ చుట్టుపక్కల. ఇప్పుడు మనం మంత్రం చెప్పుకుని వెళ్దాం. అతను ధర్మం పట్ల శరీరానికి ఎన్ని ఇబ్బందులు, మనసుకి ఎన్ని ఇబ్బందులు, అవమానాలు వచ్చినా అతను అలా నిలబడ్డాడు. ఆ మాట మనకు చెప్పడానికి వచ్చాడు. కాబట్టి రమేష్ నీకు ఉన్న బాధ ఇతరులకు కలగకుండా ఉండటం కోసం అతను మన దగ్గర చెప్పడానికి వచ్చాడు. ఇందాక మీరు విన్నారు లేదో, నాకు దాని పేరు కిమ్స్ హాస్పిటల్ అంటే అతని దృష్టిలో దేవాలయంగా భావిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ డాక్టర్లు 3 అతని జీవితాన్ని ఇంకా గడిచేలా చేశారు. కాబట్టి అతను చెప్పిన దాంట్లో అతి ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? మీరు పూజలు చేయండి, ఉద్దేశం కాదు. హోమాలు, యజ్ఞాలు, యాగాలు, గుళ్ళు, జపాలన్నీ చేయండి. కానీ మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించండి. మన చుట్టుపక్కల మన బంధువులు, మన స్నేహితులు చిన్న కారణానికి వాళ్ళు వచ్చి వల వేస్తే ఆ వలలో వెవెల్లాడిపోతూ వాళ్ళు బొట్టు తీసేసి ఆ బొట్టుకు వెళ్ళిపోయి మీ దేవుడు సాతాననే స్థితికి వెళ్తున్నారంటే ఆ దోషం మందా కాదా? ఈ ఆడపిల్ల గాజు వేసుకుంది, ఆడపిల్ల గాజు చేసుకుంది. ఎందుకు వేసుకుంది? వాళ్ళ అమ్మ మంచిది కాబట్టి, వాళ్ళ అమ్మ సరైనది కాబట్టి, వాళ్ళ అమ్మ సరిగా పెంచుతుంది కాబట్టి. దిగ్మాన్ స్కూల్లో చదువుతారు. స్లీవ్లెస్, సిగ్గులెస్, బొట్లెస్, బట్లెస్, బ్యాగ్లెస్, బ్రెయిన్లెస్, టోటల్లీ యూజ్లెస్. ఎవరన్నా సరిగా పెంచకపోవడం వల్లనా? మన ఆడపిల్లలు చెడ్డ పిల్లలు కాదని బంగారు కోటలో. కానీ వీళ్ళేమో మనమేమో దిగ్మాన్ చదువు పేరుతో వదిలేస్తున్నాం. అది ఓయి నుంచి ఓయేదాకా వెళ్ళిపోయి నాశనం అయిపోతున్నారు. అందుకని ఖచ్చితంగా 3 విషయాలు పిల్లలు చెప్పాలి. అందరూ చెప్పండి. కట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే అర్థమైందా? కాబట్టి ఇతను వేదన అర్థం చేసుకుని, నా నివేదన దుర్గప్రభు నివేదన అర్థం చేసుకుని మన అందరి హిందువుల్ని ఒక్క దాటి మీద ఉంచండి, ఒక్కలా ఉంచండి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. గోవిందా గోవిందా. జగన్నాథ యొక్క పరిపూర్ణ అనుగ్రహం నీకు లభించుగాక. నేనా కూర్చోన్న బంధువులు యోధులు కావాలి. అందరూ వెనక్కి తెచ్చుకోవాలి. ఈ దేశం సనాతన ధర్మానికి మాత్రమే సోటబుల్ గా ఉంటుంది. ఎలాంటి దరిద్ర మతాలు కాదు. అన్ని మతాలు ఒకటి, సెక్యులర్ దరిద్రం కబుర్లు చెప్పదు. నిరూపిస్తే 10 లక్షలు జగన్నాథ సాక్షిగా చెప్తున్నాను. అందరూ నమస్కారం మొదలు పెట్టండి. ఈ లోపల ఏకాదశి పేపర్లు జిత్తు లేవరా? నిండే జిత్తు అన్నది సౌరీషు. ఇది ఇంటికి ఒకటే ఇవ్వాలి. మీరు వెళ్ళేటప్పుడు పులిహారది పొట్ల కట్టకూడదు. రూపాయి పడింది. మొన్న 30,000 పెట్టారు. అలాగే ఈ జిత్తుగాడు కొన్ని పేపర్లు ఇస్తాడు. మీరు మంత్రం చెబుతూ అవి తీసుకోండి. సౌరీష్ ఇచ్చే పేపర్లు ఏకాశి, ఇదేమో రాకాశి. చూడండి నాకేసి గొర్రెలు వస్తే ఎలా ప్రశ్నించాలి ఇందులో ఉంది. ఈ పేపర్ కింద నెంబర్, మీకు దమ్ము సిమ్ము ఉంటే మీ నెంబర్ ఇచ్చే, లేకపోతే నా నెంబర్ ఇచ్చే. నా నెంబర్ ఆ పేపర్ లో ఉంది, కార్డులో. ఓకేనా? లేకపోతే మేము రెడీగా ఉన్నామంటే మారిపోవడానికి మా ప్రభుజీ గారితో పాటు ఆన్సర్ చెప్తే వచ్చేస్తామని చెప్పి ఇది ఇచ్చేయండి. వచ్చేలా ఇంటి కోటి చొప్పున ఇవ్వాలి, మంచి కోటి ఇవ్వకూడదు. ఈచ్ వన్ డోంట్ టేక్ ఈచ్ వన్. ఓకేనా? మనిషి కోటి ఇవ్వకండి, ఇంటికి ఒకటే తీసుకోండి. పిల్లలకి అసలు ఇవ్వకండి, పిల్లలకి ఇవ్వకండి, పెద్దవాళ్ళకి ఇవ్వాలి.
అందరూ నమస్కారం మొదలు పెట్టండి. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీ గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణ కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. అక్కడ ప్రసాదంలో వడ్డిస్తున్నారు పులుసు, ఇంకా మాట్లాడితే అయిపోతున్నారు. శ్రీమద్ రమారమణ గోవింద జగద్గురు శిల ప్రభుపాదకి. నాన్న మీ అందరికీ స్వస్తి. నేను ఇక్కడ పిల్లలకి మాత్రం గిఫ్ట్ ఇస్తాను. పెద్దోళ్ళంతా భోజనం ప్రసాదానికి వెళ్ళిపోండి. ఇదిగో ఈ పిల్ల ఎలా, ఏ పేరు?